మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. రేపు బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు మంత్రి జయరాం ఫిక్స్ అయ్యారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి దూరంగా ఉన్న జయరాం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే జైహో బీసీ వేదికగా చంద్రబాబు సమక్షంలో మంత్రి జయరాం టీడీపీ కండువా వేసుకోనున్నారు. ఇక ఆలూరు ఇన్ఛార్జిగా తనను కాదని విరూపాక్షికి వైసీపీ పెద్దలు నియమించడాన్ని మొదటి నుండి మంత్రి వ్యతిరేకిస్తూ వచ్చారు. తన ఆస్థానంగా భావించే ఆలూరులో విరూపాక్షి పెత్తనం మంత్రి సోదరులు అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే మంత్రి సోదరులు అనుచరులు వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. రేపు బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు మంత్రి జయరాం. ఇక గత కొన్ని రోజులుగా వైసీపీకి దూరంగా ఉన్న జయరాం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. పద్మ, గుమ్మనూరు జయరాం ఎపిసోడ్ కి రేపటితో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఈ గుమ్మనూరు రాష్ట్ర మంత్రి ఎవరైతే గుమ్మనూరు జయరాం ఉన్నారో ఈ వ్యవహారం నాంతూ వస్తా ఉంది. బట్ వైసీపీలో ఏదైతే తన ఆలూరు నియోజకవర్గంలో తనను కాదని విరూపాక్ష అనే వ్యక్తిని సమన్వయకర్తగా అధిష్టానం నిర్ణయించిందో అప్పటి నుంచి మంత్రి జయరాంతో సహా వాళ్ళ సోదరులు కూడా వాళ్ళు వైసీపీ పెద్దల పైన ఎడమోహం పెడమోహంగా ఉన్నారు. కాదుకూడదు, తనకే కావాలి సీటు, తను గెలిచి చూపిస్తానని చెప్పి సీఎం గారిని చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ సర్వే ఫలితాల ఆధారంగా మీకు అక్కడ ర్యాబో తగ్గింది కాబట్టి మిమ్మల్ని తప్పిస్తున్నాను, మీరు కర్నూలు పార్లమెంటుకి ఉండండి అని చెప్పి వైసీపీ అధిష్టానము పలుమార్లు చెప్పినా కూడా గుమ్మనూరు జయరాం సస్యమరా అన్నారు. అవసరం లేదు, ఆలూరే నాకు కావాలని అడిగాడు. బట్ ఈ క్రమంలో అధిష్టానం ఈయన మాటని పెడిచెవులు పెట్టినట్లు తెలుస్తా ఉంది. 2 సార్లు కూడా కర్నూలు పర్యటనలో ఏదైతే సీఎం జగన్ వచ్చినప్పుడు 2 సార్లు కూడా జగన్ను ఫేస్ టు ఫేస్ కలవడం జరిగింది మంత్రి. బట్ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అయితే మంత్రికి రాలేదు. ఈ క్రమంలోనే టీడీపీలో టచ్లోకి వచ్చి నెల రోజుల నుంచి అధినేత ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబుతో మంత్రాలు జరిపి పార్టీలోకి వెళ్లే విధంగా తన అనుచరగణంతా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. రేపు ఏదైతే విజయవాడలో జైహో బీసీ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో భారీ ఎత్తున తన అనుచరులతో టీడీపీ కండువా వేసుకోబోతున్నట్లు పక్కగా తెలిసింది. ఇప్పటికే ఆలూరు ఈ 2 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక సుమారు ఒక 100 వాహనాల్లో కార్యకర్తలు అనుచరులు అభిమానులతో ఈ నైట్కి విజయవాడ చేరుకోనున్నట్లు తెలుస్తా ఉంది. బట్ వాళ్ళ సోదరులతో సహా ఏదైతే పార్టీ అనుబంధంగా ఉన్న నాయకులంతా వైసీపీ పార్టీకి సభ్యత్వానికి ఇటీవల రాజీనామాలు కూడా చేశారు. బట్ ఇతను ప్రధానంగా ఒక ఈ నియోజకవర్గానికి ఏదైతే ఆలూరు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న మంత్రాలయం, ఆదోని, ఆలూరు, గుంటకల్, ఈ ఆలూరు తప్పనించి మిగతా 3 నియోజకవర్గాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు వాంటెడ్ గానే ఈ ఆలూరు నుండి జయరాం వెళ్ళగొడితే అది కూడా మా వశమైతుందని ఒక ఇంటర్నల్ అంటే ఒక కుట్రతో, సొంత పార్టీలోనే రాజకీయ కుట్రతో తనకు అవకాశం లేకుండా సీటు లేకుండా చేశారనేది ఈ మంత్రి జయరాం యొక్క ప్రధాన ఆరోపణగా మేము వింటున్నాం చాలా రోజుల నుంచి. ఈ క్రమంలోనే ఏదైతే బీసీ ఒక నినాదం ఉందో ఆ నినాదంతో ఆ అన్నదమ్ములు ఎవరైతే తనకు పార్టీలో కీడు చేశారో వాళ్ళని ఓడిస్తానని ఒక శపథం కూడా చేసినట్లు మనకు సోషల్ మీడియా ద్వారా తర్వాత అనుచరుల ద్వారా తెలుస్తా ఉంది. రేపటి జరిగే ఈ గుంటకల్ సీటు ప్రధానంగా ఈయన ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. గుంటకల్లో టీడీపీ తరఫున అక్కడ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో వెంకటరామరెడ్డి, ఆయన్ని ఖచ్చితంగా ఓడిస్తానని వీళ్ళ అనుచరులంతా గంటపదంగా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు చంద్రబాబు సమక్షంలో చేరిన తర్వాత ఈ 3 నియోజకవర్గాలు తనను అంటే ఇండైరెక్ట్ గా టార్చర్ చేసే తనను ఇండైరెక్ట్ గా పార్టీలో స్థానం లేకుండా చేశారు. ఈ 3 నియోజకవర్గాలని ఓడగొడతానని ఆయన చెప్తా ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ బసవరాజు. మొత్తంగా అయితే ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దింపడంపై మనస్తాపం చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం రేపు బాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం.